ఈ రాష్ట్రము 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 కోట్ల రూపాయల అప్పు తీర్చింది. మీకు సంక్షేమాన్ని ఇస్తూనే 54,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది. 11,000 పోస్టులు డిఎస్సి ద్వారా, 15,000 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో, సుమారు 8,000 పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్లో, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 4లో 8,600 పోస్టులకు రిజల్ట్స్ ప్రకటన చేసింది. జాబ్ క్యాలెండర్ని ఈరోజు అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ మీకు నేను గుర్తు చేస్తున్నాను. అబద్ధాలు, మోసము, దగా కాంగ్రెస్ పార్టీ నమ్మదు, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మదు, కాంగ్రెస్ నాయకత్వం నమ్మదు. ఆనాడు కాళేశ్వరం అని చెప్పి భూసేకరణ కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ఊర్లు మునుపు గురైన సింగూరు ప్రాజెక్టులో. కానీ ఊరుకు ఊరు, బడికి బడి, ఇంటికి ఇల్లు, గుడికి గుడి, ప్రతి ఒక్కటి కొత్తగా ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు. ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద 32,000 ఎకరాలు పాక్షికంగానో సంపూర్ణంగా గ్రామాలు మునుపు గురైతే 2013 చట్టాన్ని అమలు చేయలేదు. ఇష్టానుసారం చేస్తే ప్రజలు తిరగబడ్డారు. ఏ రకంగా తిరగబడ్డారు? శాంతియుతంగా తిరగబడ్డారు. నిరసనలు చేసిర్రు, పోలీసుని ఎదుర్కొన్నారు, కోర్టులని ఆశ్రయించిర్రు. సుమారు 1,600 మంది రైతులు తెలంగాణ ప్రాంతంలో కోర్టుని ఆశ్రయించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రతి కేసు గెలిచిండ్రు. ఇదే మల్లన సాగర్లో వరుసగా 963 రోజులు, 66 రోజులు దీక్షలు చేసి ఆనాడు ఆ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తానంటే పోరాటం చేసి 12 లక్షల రూపాయల హక్కుని సాధించుకున్న చరిత్ర మల్లన సాగర్ రైతులది, కొండపోచమ్మ రైతులది. శాంతియుతంగా పోరాటాలు, న్యాయబద్ధంగా పోరాటాలు, హక్కు కోసం పోరాటాలు. ఆనాడు యంత్రాంగాన్ని గౌరవించింది రైతులు, అధికారులను గౌరవించింది. కానీ అధికారులు తప్పు చేస్తే కోర్టు ద్వారా శిక్ష వేసేటట్టు రైతులు పోరాటం చేశారు. ఆనాడు కలెక్టరే కానీ, ఆనాడు ఆడియోనే కానీ కోర్టు ద్వారా జరిమానా విధించే విధంగా రైతులు పోరాటం చేసి విజయం సాధించారు. కానీ ఈనాడు 10 మాసాలు, 11 మాసాలు కాలేదు, ఒక కుట్రపూరిత రాజకీయాలు, ఒక కలెక్టర్ మీద దాడి. నిరసనలు తెలియజేసే హక్కు మీకున్నా ఈ కుట్రలు, హింసని ఎప్పుడు కూడా సమాజం ఒప్పుకోదు. ఈరోజు కుట్రలు బహిర్గతమైనవి. ఏ వ్యక్తులకైతే భూమితో సంబంధం లేదో, భూసేకరణతో సంబంధం లేదో, భూమి కోల్పోతలేరో వాళ్ళు ఈరోజు అలజడికి పాల్పడ్డారు, హింసకు పాల్పడ్డారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి. కానీ ఏ కుటుంబం అయితే భూమిని కోల్పోతున్నదో, ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ రైతు కూడా నష్టం వాటిల్లకూడదు. ఆ పట్టుదలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. భూసేకరణ కొత్త కాదు, 2013 చట్టం తీసుకొచ్చిన గొప్ప చరిత్ర. 100 సంవత్సరాల తర్వాత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, యూపీఏ సర్కార్ది. ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా నమ్మేది. రేపొద్దున రాష్ట్రమే కానీ, రాష్ట్రానికి సంక్షేమమే కానీ, ఉద్యోగాలే కానీ, ఇళ్ళే కానీ, ప్లాట్లే కానీ, సంస్కరణలే కానీ, ఉద్యోగాలే కానీ, ప్రమాణాలతో కూడిన విద్యలే కానీ, వైద్యమే కానీ. ఈరోజు 16 నర్సింగ్ కాలేజీలు కొత్తగా మన రాష్ట్రంలో వచ్చినాయి. ఈరోజు అలైడ్ కోర్సెస్, మెడికల్ అలైడ్ కోర్సెస్ 28 కాలేజీలు వస్తున్నాయి మనకు. 8 మెడికల్ కాలేజీలు. ఇక్కడ పొంతలు లేని ప్రాంతంలో, పొంతలు లేకుండా కాలేజీల గురించి మాట్లాడితే
ఈరోజు చిత్తశుద్ధితోటి 8 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. అన్నిట్లో ముఖ్యమైంది తెలంగాణ సమాజానికి కావలసింది స్వేచ్ఛ. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా మాకు ప్రశ్నించే తత్వం ఉన్నది. తెలంగాణ చరిత్ర ఎప్పుడు కూడా పోరాటాలతో కూడిన చరిత్ర, నిరంకుశ పాలనకు వ్యతిరేకమైన చరిత్ర. కానీ ఈనాడు మళ్ళీ మేము మా రాష్ట్రాన్ని సాధించుకున్నాము, మా పాలనకు మాకు వచ్చిందని చెప్పి కలలు కన్నాము. దురదృష్టం ఏంటంటే 9.5 సంవత్సరాలలో ఒక కుటుంబ పాలన, ఒక నిరంకుశ పాలన, ఎక్కడ స్వేచ్ఛ లేదు. ప్రశ్నిద్దామంటే పోలీస్ జులుం. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకైంది? మా ఉద్యోగాలు మాకు కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించింది, గౌరవించింది, తెలంగాణ కళకు సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. అయితే 9.5 సంవత్సరాలలో ఒక కుటుంబ పాలన, ఒక నిరంకుశ పాలన ప్రజలు సహించిండ్రు. ఆ సమయం వచ్చిండ్రు ప్రజాస్వామ్యంలో, ప్రజా పద్ధతిలో మార్పు తీసుకొచ్చారు. ఈనాడు మనం చూస్తున్నాము, స్వేచ్ఛ ఉన్నది మనకు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. 6 గ్యారంటీలు, ప్రధానంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము. మీరు ఈరోజు అనుభవిస్తున్న స్త్రీలు. అదే రకంగా ప్రతి ఇంటికి, పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితము, 500 రూపాయలకే సిలిండరు, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ పథకం అంటే మనకందరికీ గుర్తొచ్చేది మహాన్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. పేదవాని ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిది. పేదవానికి ప్రమాణాలతో కూడిన విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. ఈ సిద్ధాంతాన్ని నమ్మింది. ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2011లో ఆ శస్త్రచికిత్సలకు రేట్లు ఫిక్స్ చేస్తే సుమారు 13 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1365 శస్త్రచికిత్సలకు 22% రేట్లు పెంచిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. తక్కువ చేసి అబద్ధాలు చెప్పి బ్రతికే అలవాటు కాంగ్రెస్కు లేదు. కాంగ్రెస్ చేసినది చెప్పుకోదు. ఆ తర్వాత మనం గమనిస్తాము, గ్రహిస్తాము, ఆలోచన చేస్తాము, అర్థమవుతుంది. అరే కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేసిందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేసిందని చెప్పి. ఇదే భూసేకరణలో మొన్న జరిగిన సంఘటన ఢిల్లీ దాకా పోయినరు. ఢిల్లీలో ఆశ్రయించుకునే ప్రయత్నం చేసిర్రు. రాజకీయాల్లో గుండాయిజం, దౌర్జన్యం ఎప్పుడు నడవదు. ప్రజాస్వామ్యంలో ఉండాలి, స్వేచ్ఛని గౌరవించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకాలి. 9.5 సంవత్సరాలు ఎదుర్కొన్నాము, ఉద్యమాలు చేసినాము, రైతుల బాధ్యతగా ఉన్నాము, యువతతో బాధ్యతగా ఉన్నాము, నిరుద్యోగులకు బాధ్యతగా ఉన్నాము. కానీ మాటిచ్చి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాము. మన ప్రాంతీయ ప్రీతి మనకు ఉండాలి. ఏ రకంగా ఉంది మళ్ళీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడండి, ఒక్కొక్క ప్రాంతాన్ని మీరు చూడండి. ఇంకో 6 మాసాల సంవత్సరాలు చూడండి ఎన్ని మార్పులు వస్తాయో. మీ అందరితోటి విజ్ఞప్తి ఒక్కటే,
మీరు గమనించాలి, గ్రహించాలి. విద్యనే కానీ, వైద్యమే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, సంక్షేమమే కానీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. దౌర్జన్యం కాదు, గుండాగిరి కాదు, అబద్ధాలు కాదు, మోసము కాదు. ఇవన్నీ కొంతమందికి పుట్టుకతోడు వచ్చిన బుద్ధులు. అది కాంగ్రెస్ కల్చర్ కాదు. మీ అందరితో కోరేది ఒకటే, మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన యువతని మనం కాపాడుకుందాం, మన పిల్లల్ని మనం కాపాడుకుందాము. ఈరోజు మహిళలు ఉన్నారు, ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, మెప్మా ఉన్నది. కేవలం సంగారెడ్డి జిల్లాకు వడ్డీ లేని రుణాలు రీతిలో 3 కోట్ల రూపాయలు గత 10 మాసాలలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. నాడు పావులా వడ్డీ అనే పథకం మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ అమలు చేస్తున్నది ఈ ప్రభుత్వం. కనుక మీ అందరూ ఒక్కసారి గమనించాలి. రేపొద్దున మన ప్రాంతానికి ఇండ్లు కావాలి, ఇండ్ల స్థలాలు కావాలి, సంపూర్ణంగా రుణమాఫీ కావాలి. రైతు బంధు కూడా ఖచ్చితంగా రైతు భరోసా రీతిలో ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్కి ఆ కల్చర్ లేదు, ఆ సంస్కృతి లేదు. ఓట్ల దున్నుకొని దాటిపోయే కాదు, జవాబుదారీతనం ఉంది. ఈరోజు నా జీవితంలో 33 సంవత్సరాల రాజకీయ జీవితం. ఓడినా గెలిచినా ఒక ప్రాంతం, ఒక పార్టీ. మాట ఇస్తే మాట నిలుపుకుంటే సంస్కృతి మాది. ఆ ప్రాంతీయ ప్రీతి మాకున్నది. మా ప్రాంతమే కానీ, తెలంగాణ ప్రీతి కానీ, తెలంగాణలో అనేక మార్పులు తీసుకురావాలి, ఇంకా అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఇంకా ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. కనుక మీ అందరి ఆశీస్సులు, పార్టీలకు అతీతంగా యువతనే కానీ, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఆ పెద్ద మనుషులే కానీ ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ గుండాయిజాన్ని, ఈ దౌర్జన్యాన్ని, ఈ అబద్ధాలని కాలరాద్దాము. మన తెలంగాణ ప్రాంతము అభివృద్ధి పథకంలో ముందుకు పోయే దిశగా మనందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పైన ఉండాలని చెప్పి మీ విశ్వసిస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.